సార్ ఇప్పుడున్న హైదరాబాద్‌లో ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై అమరావతి హైడ్రా ప్రభావం మాత్రం అత్యంత దారుణంగా సార్ మనం హైదరాబాద్‌లో చూసుకుంటే శ్రీశైలం హైవేకి ఈరోజు శ్రీశైలం హైవేకు సార్ ఇప్పుడున్న హైదరాబాద్‌లో ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై అమరావతి ప్రభావం ఏమైనా చూపించబోతుందా సార్? టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలనుకుంటే అమరావతి ప్రభావం చూపిస్తుందో లేదో కానీ హైడ్రా ప్రభావం మాత్రం అత్యంత దారుణంగా చూపిస్తుంది. అవునా సార్? హైడ్రా ప్రభావం ఖచ్చితంగా ఈ రోజు రియల్ ఎస్టేట్ లో ఒక అనిశ్చితి పరిస్థితిని, ఒక గందరగోళమైన పరిస్థితిని తీసుకొచ్చిన అంశం ఏదైనా ఉందంటే హైడ్రా. ఈ విషయం నేను చాలా మందిని అడిగాను సార్, కానీ ఎవరు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి ఎలాంటి ఇబ్బంది లేదు, సూపర్ గా నడుస్తుంది అని అన్నారు. మీరు మాత్రమే నిక్కచ్చిగా చెప్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, హైడ్రా వల్ల దాదాపు 30 to 40% రియల్ ఎస్టేట్ సార్ అనిస్థితికి గురైంది, కొలాప్స్ అయిందని నేను చెప్పను, కానీ క్రయ విక్రయాలు తగ్గినాయి. మీరు ఈ రోజు ఏ ఎస్ఆర్ఓ ఆఫీస్ కనుగోండి, ఈ రోజు ఎస్ఆర్ఓ ఆఫీసుల్లో ప్రధానంగా టాప్ 1 మన రాష్ట్రాల్లో ఉన్న వాటిలో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, ఈ 3 జిల్లాలో మీరు చూడండి. మొన్న కూడా పేపర్స్ లో వచ్చినాయి కదా, దాదాపు 30% లెక్కలతో సహా రాశారు. 2023 నవంబర్ లేదా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, 2024 అక్టోబర్ లో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, దాదాపు రిజిస్ట్రేషన్ల సంఖ్య పరంగా చూసుకుంటే కూడా 1500 నుంచి 2000 రిజిస్ట్రేషన్ల డిఫరెన్స్ ఉంది. గవర్నమెంట్ కు వస్తున్న రెవెన్యూను కూడా చూసుకోమనండి, ఖచ్చితంగా 30 to 40% అబోవ్ రెవెన్యూ కూడా పడిపోయింది. సో నేను హైడ్రాని వ్యతిరేకించట్లా, హైడ్రా చెప్పుతున్న విధానాలను వ్యతిరేకించట్లా, కానీ హైడ్రా అవలంబిస్తున్న విధి విధానాలు, యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో, యాక్షన్ ప్లాన్ ఖచ్చితంగా కస్టమర్లలో ఒక భయోందరణను, కస్టమర్లలో ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసింది. ఓకే, కాబట్టి ఈ రోజు చాలా ఎస్ఆర్ఓ ఆఫీసుల్లో పోతే కలకలలాడాల్సింది విలవిలబోతున్నాయి. నేను చెప్తున్నది కాదు కదా, గవర్నమెంట్ కి ఖచ్చితంగా ఏదైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిపోర్ట్స్ అప్డేట్ చేస్తుంది కదా, ఆ సబ్మిట్ చేసే రిపోర్ట్ ని చెక్ చేసుకోమనండి. గవర్నమెంట్ కు వస్తున్న రెవెన్యూ ఏదైతే ఎక్సైజ్ ఉందో, ఎక్సైజ్ కు వచ్చే ఇన్కమ్ కంటే రియల్ ఎస్టేట్ లో వచ్చే ఇన్కమ్ ఎక్కువ గవర్నమెంట్ కి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా. ఈ రోజు దానికంటే తక్కువ వస్తుంది కదా. మన ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారో, పరిపాలన అవగాహన లేదని నేను అనట్ల, నిజంగా ఉందా లేదని పక్కన పెడితే, లేదా అధికారులు ఇస్తున్న గందరగోళమైన పరిస్థితి అనుకోవాలా ఏంటో తెలియదు, కానీ అవలంబిస్తున్న విధానాలు మాత్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కు ప్రమాదకరమైన సంకేతాలు. ఖచ్చితంగా మీరు నాట్ ఓన్లీ హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్లు, ఇండిపెండెంట్ విల్లాలు అది చూసుకోమనండి, ఇండిపెండెంట్ హౌసెస్ చూసుకోమనండి, అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో చూసుకోమండి, ఎక్కడ చూసినా కూడా ఈ రోజు ఖచ్చితంగా వేచి చూసే ధోరణి పెరిగింది. అంతెందుకండి, మొన్ననే హైటెక్స్ లో నరేడ్కో అని చెప్పేసి ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించిందో ప్రాపర్టీ షో పెట్టారు. ప్రాపర్టీ షోకు వచ్చిన జనాలు ఎంతమంది ఒకసారి లెక్కేసుకోమని, కలకలలాడిందా వెలవెలబోయిందా తెలుస్తుంది. అక్కడికి వచ్చిన జూపల్లి కృష్ణారావు గారు గాని, అట్లాగే ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు గాని అక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసారు కదా, ఒకసారి గుండెల మీద చేసుకొని మాట్లాడుకోమని. డెఫినెట్ గా అవునన్నా కాదన్నా ఈ రోజు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఏదైతే ఉందో, అస్పష్టమైన వైఖరి ఏదైతే ఉందో, దాని వల్ల డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ కి ఎఫెక్ట్ ఉంది. ఇది కోలుకోవడానికి కూడా టైం పడుతుంది. ఇప్పటికైనా విధి విధానాలు స్పష్టంగా చెప్పకపోతే, ఇందాక అనుకున్నాం హైదరాబాద్ నుంచి హెచ్ఎండిఏ పరిధి అంటే మీకు సిబిఎస్ ఇమ్లిమాన్ బస్ స్టేషన్ నుంచి ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నదాన్ని హెచ్ఎండిఏ పరిధి అంటారు. ఆ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అనాధికారిక లేఅవుట్లు, జీపీ లేఅవుట్లు, గ్రామ పంచాయతీ లేఅవుట్లు, ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లను రద్దు చేస్తున్నట్టు, ఇక రిజిస్ట్రేషన్ జరగవన్నట్టు కూడా ఒక ప్రచారాన్ని క్రియేట్ చేశారు. అంటే ఒక లీక్ అంటూ గవర్నమెంట్ ఇవ్వకపోతే సోషల్ మీడియా గానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా గానీ అనాధికారిక లేఅవుట్ల రద్దు అనే ప్రకటన ఇవ్వగలుగుతాయా? ఖచ్చితంగా మీరు లీకులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు అదే నమ్మి రిజిస్ట్రేషన్లు బంద్ అయిపోయినామని చెప్పేసి ప్రచారం చేస్తే, చాలా మంది అంటే ఇప్పటికిప్పుడు కొత్తగా చేసిన వెంచర్లు కావు, ఆ అనాధికారిక లేఅవుట్లు ఏవైతే ఉండవో సర్పంచులు ఇచ్చింది అధికారికంగా ఇచ్చినదే.
నువ్వు అనాధికారం అనుకుంటున్నావు, సర్పంచ్ ఇచ్చింది అధికారం. సో ఆ దాన్ని కూడా ఇప్పటికి 4-5 సార్లు అది రిజిస్ట్రేషన్ అయినాయి, చేతులు మారినాయి. వాటి మీద గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకున్నది, స్టాంప్ డ్యూటీ తీసుకున్నది. 2-3 సార్లు నువ్వు తీసుకున్న తర్వాత కూడా అదే అనాధికారికం ఎట్లయితది? ఒకవేళ అది అనాధికారం అయితే నువ్వు తీసుకోవడం తప్ప కాదా? తప్పే. దానికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటించకుండా గందరగోళాన్ని క్రియేట్ చేస్తే వాటి వల్ల తన కూతురు పెళ్లి అవుతుంది అనుకున్న తండ్రి పరిస్థితి ఏంది? దాన్ని అమ్మి నా కొడుకు చదివించుకుంటా అనుకున్న ఓ తండ్రి పరిస్థితి ఏముంటది? అక్కడే నేను ఓ ఇల్లు కట్టుకుంటా అనుకుంటున్న ఓ జంట పరిస్థితి ఎట్టుంటది? సో ఇక్కడ చాలా మంది జీవితాలతోటి ఆడుకునే వ్యవస్థ అయిపోతుంది. సో ఇవన్నీ ఇంత జరిగిన తర్వాత, గందరగోళం గురైన తర్వాత కేటీఆర్ గారు, గత ప్రభుత్వం సంబంధించింది ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన బాధితులతో కలిసి అవసరమైతే ధర్నా చేస్తా, రాస్తారోక చేస్తా, స్తంభింపజేస్తా, ముట్టడి చేస్తా, పాదయాత్ర చేస్తా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు హెచ్ఎండిఏ వాళ్ళు చెప్తున్నారు, మేము ఎలాంటి ప్రకటన చేయలేదు, అనాధికారిక లేఅవుట్లను రద్దు చేస్తామని చెప్పేసి మేము అనలేదు, అది ఉట్టి సోషల్ మీడియా తప్పిదాం, సోషల్ మీడియా మీద బూరద జరుగుతున్నాం, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియాని నమ్మింది కాబట్టి అట్లా రాసిందని చెప్పేసి ఇప్పుడు వివరణిస్తాం. అంటే ఒకవేళ నిజంగానే ఈ వేచి చూసే ధోరణి లేకపోతే, ఓ స్పష్టమైన వైఖరి మీకే ఉంటే, పేపర్లో వచ్చి సోషల్ మీడియా వచ్చి హల్చల్ అయ్యి బాధితులంతా గగ్గోలు పెట్టుకునేంత వరకు ఎందుకు ఆగుతున్నారు? దీనికి 15 రోజుల టైం ఎందుకు తీసుకుంటున్నారు? కాబట్టి అన్ని శాఖల సమన్వయాన్ని పరుచుకుంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎవరైతే ఉన్నారో, ఈ విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకోకపోతే గవర్నమెంట్ కు అత్యంత ధనాన్నిచ్చే, ట్యాక్స్ ను పే చేసే రియల్ రంగం కుదేలైతే ఖచ్చితంగా మీరిచ్చిన 6 గ్యారెంటీల పథకాలు ఆగమైతాయి. మీరు 6 గ్యారెంటీల పథకాలు అద్భుతంగా సక్సెస్ కావాలంటే కూడా రియల్ ఎస్టేట్ కలకలలాడాలి. ఈ రోజు జనాలంతా కూడా ఇన్వెస్ట్మెంట్ భద్రంగా దాచుకోగలిగేది ఒక్క రియల్ ఎస్టేట్ మాత్రమే. జనాలు ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్న పైసా తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెడితే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కి సంబంధించిన నాలెడ్జ్ ఖచ్చితంగా చాలా మందికి జనాలకు లేదు. షేర్ మార్కెట్ అనేది భాగ్యలక్ష్మి బంపడరా, 10 మందికి వచ్చి 90 మంది లాస్ అయ్యేసిస్తమే షేర్ మార్కెట్. అదొక రకమైన జూదం. సో దాంట్లో మీరు ఎట్లా పెట్టగలుగుతారు? ఈ రోజు మీరు స్పష్టత ఇవ్వకపోతే అటువైపు పోయే అవకాశం ఉంది. లేకపోతే పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, లేదనుకుంటే ఎవరికైనా అప్పిస్తే ఈ రోజు తిరిగి వచ్చే అవకాశం ఉందా? లేదు. సో ఈ విధానాలు మీరు, అంటే గవర్నమెంట్ ప్రజలకు స్పష్టమైన ఒక అభిప్రాయాన్ని, అవగాహనను పెంపొందించకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్ గా నష్టపోయే అవకాశం ఉంది. వాళ్ళు నష్టపోవడం అంటే ప్రభుత్వం నష్టపోవడం, ప్రభుత్వం నష్టపోవడం అంటే అంతిమంగా మన రాష్ట్రం ఇప్పుడైనా ధనిక రాష్ట్రాల్లో 2nd ప్లేస్ వచ్చింది. ఈ విధి విధానాలు ఇట్లే కొనసాగితే వచ్చేసరికల్లా మనం 2nd ప్లేస్ కాదు, 5th ప్లేస్ కో 10th ప్లేస్ కో పోయినా అచ్చేపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలకలలాడాలంటే సత్వరం స్పష్టమైన అవగాహనతోటి ప్రభుత్వాలు ముందుకు రావాలని నా చిన్న సలహా. ఓకే సార్, మనం హైదరాబాద్ లో చూసుకుంటే శ్రీశైలం హైవేకి చాలా ఎక్కువ గ్రోత్ ఉంది రియల్ ఎస్టేట్ లో చూసుకుంటే. ఎందుకు అసలు శ్రీశైలం హైవేలో ఎందుకు అంత గ్రోత్ ఉండడానికి కారణాలు ఏంటి? సో ప్రధానంగా ఈ రోజు శ్రీశైలం హైవే కు గ్రోత్ ఉందని జరుగుతున్న ప్రాపగండా ప్రధానంగా ఉంది. గ్రోత్ ఉంది అని చెప్పే కంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్తున్న హైవే ఏదన్నా ఉంటే శ్రీశైలం హైవే. సో అట్లా అని చెప్పేసి శ్రీశైలం హైవే బాగా డెవలప్ కావడానికి స్కోప్ లేదా అంటే కంపల్సరీ స్కోప్ ఉంది. ఎందుకు స్కోప్ ఉందంటే గత ప్రభుత్వమే ఫార్మాసిటీ కోసం దాదాపు 19,500కి పైగా ఎకరాలను సేకరించింది. సో అన్ని ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ బ్యాంకు ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ తో రెడీగా ఉంది. సో ఆ ల్యాండ్ బ్యాంకును ఏ అవసరాలకు వాడాలి? సో ఫార్మాసిటీ అయితే వద్దనుకున్నారు, తర్వాత మళ్ళీ అవును అనుకున్నారు. ఏమైనా ఇప్పటికేం చేశారు, దాన్ని ఒక నాలెడ్జ్ సిటీ, 4th సిటీ, ఫ్యూచర్ సిటీ పేర్లతోటి ఇప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే నాలెడ్జ్ సిటీ అని ఒక దాన్ని తీసుకొచ్చారు, అట్లాగే యూనివర్సిటీ ఒకటి తీసుకొచ్చారు, అట్లాగే కొన్ని తీసుకొచ్చారు. సో ఇవన్నీ తీసుకొచ్చారు కాబట్టి ఆ ఏరియా డెవలప్ కావడానికి స్కోప్ ఉంది. అట్లాగే దానికంటే ప్రధానంగా అంటే మీకు యాక్సెస్ కూడా, ఎయిర్పోర్ట్ యాక్సెస్ దగ్గర అవుతుంది, అట్లాగే శ్రీశైలం హైవే యాక్సెస్ దగ్గర అవుతుంది. సో ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా చూసుకుంటే కొత్తగా ఎంప్లాయ్మెంట్ లో ప్రధానంగా మహేంద్ర అండ్ మహేంద్రకు సంబంధించిన పర్సన్ కూడా ఇన్వాల్వ్ చేశారు అందులో. సో ఇవన్నీ అంటే సత్వరంగా రెడీగా అంటే ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తొందరగా డెవలప్ కావడానికి స్కోప్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్ కూడా ఎట్లా మనం అయితే చూస్తే ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే ఇక్కడ దగ్గరనే ఉంది, యాక్సెస్ కూడా ఉంది. అట్లాగే మనకు ఇప్పుడు ఫ్యూచర్ లో చూస్తే 2వ దశలో మెట్రోకి సంబంధించిన కనెక్టివిటీని కూడా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ కందుకూరు వరకు కొనసాగి
కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే కూడా అంటే ఒక ఏరియా ప్రధానంగా డెవలప్ కావాలంటే ఉండాల్సిన వాటిలో వాటర్ సోర్స్ ఆ ఏరియాకు పర్ఫెక్ట్ ఉంది, పవర్ సోర్స్ ప్రాబ్లం లేదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇబ్బంది లేదు, అట్లాగే హాస్పిటలైజేషన్ ఇబ్బంది లేదు. ఆ తర్వాత వచ్చేస్తే మీకు ప్రధానంగా ఉన్న వాటిలో ఎంటర్టైన్మెంట్ లో గానీ ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. ఇంకా దానికంటే ప్రధానంగా ఉండాల్సింది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఆడ ప్రధానంగా ఉండవలసిన దాంట్లో ఆర్టీసీ ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్పోర్ట్ ఉంది, అట్లాగే ఇప్పుడు వస్తున్నది మెట్రో రైలు కూడా వస్తుంది. కాబట్టి ఇది కూడా ఇబ్బంది లేదు. వీటన్నిటికంటే ఇంకా ప్రధానంగా ఉండాల్సిన వాటిలో ఎంప్లాయ్మెంట్. సో ఈ ఎంప్లాయ్మెంట్ లో ప్రధానంగా కొత్త ఎంప్లాయ్మెంట్ ఆడ జనరేట్ అవుతుంది. అంటే ఉన్న ఎంప్లాయ్మెంట్ కాకుండా లేకపోతే ఇంకో దగ్గర ఉన్నదాని అక్కడికి షిఫ్ట్ చేయడం వల్ల వచ్చే ఎంప్లాయ్మెంట్ కాదు. అట్లా షిఫ్ట్ చేసే ఎంప్లాయ్మెంట్ అది ఈడ ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్తారు. కాబట్టి పెద్దగా ఉండదు. కానీ అక్కడికి వస్తున్నది ప్రధానంగా కొత్త ఎంప్లాయ్మెంట్. సో ఈ బేస్ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా శ్రీశైలం హైవే బాగా డెవలప్ కావడానికి స్కోప్ ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే జరుగుతున్నంత ప్రాపగండ అంత కాదు. సో ఈలోపు రీజనల్ రింగ్ రోడ్ కూడా వెరీ నియర్ ఏదైతే మనకు ఆమనగల్లు ఆ ఏరియా ఉందో ఆమనగల్ కంటే బిఫోర్ లో, అట్లాగే ముచ్చర్ల ఫార్మాసిటీకి దగ్గరలో RRR కూడా వస్తుంది. కాబట్టి ఆ కనెక్టివిటీ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం హైవే అనేది బాగా డెవలప్ కావడానికి స్కోప్ ఉన్న ప్రాంతం. ఓకే సార్.